దేవుడు మాట్లాడుతున్నాడు ఒక మనిషితో. గొప్ప వినాశనానికి ప్రారంభాక ముందు భయంకరమైనటువంటి ప్రళయం, జల ప్రళయం వస్తున్నటువంటి సందర్భంలో దేవుడు ఒక వ్యక్తితో పిలిచి ఒక చోటకి వెళ్ళమని పిలుస్తున్నాడు. ఆ చోటు ఓడ. ఆ చోటు స్థలం ఏంటి? ఓడ. ఓడలోనికి ప్రవేశించటానికి రమ్మని పిలుస్తున్నాడు దేవుడు. ఈరోజు మనం ధ్యానాంశము ఓడ ఎవరు, ఓడ ప్రత్యేకత ఏంటి, దేవుడు ఎందుకు ప్రవేశించమన్నాడు, ఈ వాక్యము ద్వారా మనకేంటి ప్రయోజనము, ఈ ఓడకు సాదృశ్యంగా ఎవరైనా ఉన్నారా అనే మాటలు మనము ధ్యానించబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఒక సహోదరుడు అవకాశం ఉంటే ఇక్కడ కూర్చోండి. ఎందుకో సమ్ డిస్టర్బెన్స్ లాగా ఉంది, మీకు కూడా అనిపిస్తూ ఉంది, కానీ మీరు చెప్పలేకపోతున్నారు. నేను చెప్తున్నాను. మైక్ ఇస్తే మరిమ్మ గారు కూడా చెప్తారు, పలానా చోట పలానా సమస్య ఉంది అని. మంచిది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాత్రి కొన్ని మాటలు మనం ధ్యానించబోతున్నాం. దేవుడి రాత్రి నీతో మాట్లాడాలని ఇష్టం కలిగి ఉన్నాడు. కానీ దేవుడికి నువ్వు అవకాశం ఇస్తావా, లేదా అది వర్తమానమైన తర్వాత నీకు దేవునికి ఉన్నటువంటి సంబంధం, నౌకలోనికి రా, దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ రాత్రి మన అంశము ఎక్కడికి రమ్మంటున్నాడు? సెంటర్ కాదు, రెస్టారెంట్ కాదు, ఊరు కాదు, నౌకలోనికి రా. దేవుని పిలుపు రక్షణను పొందుకుంటావు. దేవుని పిలుపు రక్షణను పొందుకుంటావు. దేవుడు నోహవుతో ఇలా అన్నాడు, లోపలికి రా అనే మాటను మనం చూస్తున్నాం. ఇక్కడ గమనించినట్లయితే దేవుడు పో అనలేదు, రా అంటున్నాడు. దేవుడు పో అని చెప్పటం లేదు. దేవుడు నోహవుతో అంటూ ఉన్నటువంటి మాట, నౌకలోనికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. అంటే దేవుడు నోహవుతో పాటు నౌకలో ఉన్నాడు. దేవుని పిలుపు అంటే దూరం కాదు, అది దగ్గరగా ఉంటుంది అని నోవాహును చూస్తే మనకి అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ మాటను మనం చూస్తే అక్కడ అర్థమవుతుంది. ఎందుకు నోవాహునే పిలిచాడు? ఆ మాట చూస్తే, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉండుట చూచితిని. ఈ తరముకు సంబంధించినటువంటి ఆ తరములో ఉన్న పరిస్థితులు మనం గత 2 సందేశంలో మనం విన్నాం. ఆ తరములో పాపం పెరిగిందనియు, దేవుడంటే మనిషికి లెక్కలేదనియు, దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయం లేకోకుండా ఉంటున్నారనియు, పాపము పెరిగిన తరములో దేవుడు నోవాహు అనే వ్యక్తిని చూశాడు. అందరూ విచ్చలవిడి పాపము, వ్యభిచారము, దొంగతనము, అబద్ధాలు, బూతులు ఎంత భయంకరంగా ఉన్నాయంటే దేవుడే సహించలేనంత భయంకరంగా ఉన్నాయి. ఈ రోజుల్లో కూడా మనుషులు పాపాలు చేస్తూనే ఉన్నారు, చేయటం లేదా? మరి ఇప్పుడు ఎందుకు జలప్రలయం రావట్లేదు? మరి అప్పుడే ఎందుకు వచ్చింది జలప్రలయం? అంటే తెలుసా? జలప్రలయం అంటే ఈ భూమి మొత్తం నీళ్లతో నింపబడతాం. ఒక చెట్టు కనపడదు, ఒక కొండ కనపడదు, ఒక గుట్ట కనపడదు, మొత్తం నీళ్లతో నింపబడటమే జలప్రలయము. ఇది బైబిల్ గ్రంథంలో ఒకసారి వచ్చింది. వీరు పాపం చేశారు, చేయటం ద్వారా ఇది వచ్చిందని అనుకుంటున్నారు. కానీ ఈ రోజుల్లో కూడా పాపం చేస్తున్నాడు కదా మనిషి. మరి ఈ రోజుల్లో ఎందుకు రావట్లేదు జలప్రలయం? అంటే అప్పుడు కన్నా ఇప్పుడు ఇంకా భయంకరమైన పాపాలు చేస్తున్నారు. 5 సంవత్సరాలు 7 సంవత్సరాల పాపని 60 సంవత్సరాల వ్యక్తి ఏం చేశాడు? పేపర్లో మనం చూసాం. ఏమండి, టీవీ పెట్టినప్పుడు భర్త సౌండ్ తగ్గియమని అడిగిందండి. సౌండ్ తగ్గినన్నాడని భర్తను చంపేసిందండి. ఎవరో భార్య. తను చేస్తున్న పాపానికి అడ్డుగా ఉన్నాడని భర్తని కిరాయి రౌడీలకి డబ్బులు ఇచ్చేసి ఏమీ తెలియనట్టుగా చంపేసి ఇంట్లోనే టైల్స్ లోపల పెట్టి బయటకు వచ్చి ఏడుస్తుందండి.
పాపం ఎప్పుడుకైనా బయట పడుతుంది కదా, ఆమె అతిగా ఏడుస్తుంది. పోలీసులకు డౌట్ వచ్చింది. వాళ్ళ స్టైల్లో విచారణ చేస్తే తెలిసిపోయింది. సొంత ఇంట్లోనే దాచిందండి, టైల్స్లో, ఏం తెలియనట్టుగా. మనిషి ఎవరికి తెలియదని అనుకుంటాడు, ఎవరు చూడటం లేదని అనుకుంటాడు, ఎవరు వినటం లేదని అనుకుంటాడు. కానీ పాపం పట్టిస్తుంది కదా, ఆ పాపమే అక్కడ పట్టించింది. మరి అక్కడ పాపమే, ఆ తరములో, ఈ తరములో పాపమే. అప్పుడు జలప్రలయం వచ్చింది, ఇప్పుడు రాదా? అప్పుడు జలప్రలయము రావటానికి పాపం ఒకటే కాదు, బలత్కారం నింపబడి ఉంది. ఎవరి ద్వారా అంటే నెఫిలియన్ల ద్వారా. వీరు ఎవరు నెఫిలియన్లు అంటే దేవుని కుమారులు, నరులు కుమార్తెలతో పాపం చేయటం ద్వారా పుట్టారు. కొంతమంది కయ్యోను సంతానం నుంచి వచ్చినటువంటి వారుగా చెప్తూ ఉంటారు. కొంతమంది ఏం చెప్తారంటే దేవదూతలే కిందకు వచ్చినప్పుడు దేవదూతలు ఈ కయ్యోను సంతానంలో ఉన్న వారితో మిక్స్ అవటం ద్వారా వీరు దేవుని కుమారులుగా ఏబేలు యొక్క సంతానము ద్వారా చేయటం ద్వారా వీరు నెఫిలియన్లు పుట్టారు అని చెప్తూ ఉంటారు. నెఫిలియన్లు రిజెక్ట్స్, బలత్కారులు, వాళ్ళు తిరస్కరించబడినటువంటి వారు. నేను చెప్పాను, వారు ఇంచుమించు 30 అడుగులు హైట్ ఉండేవాళ్ళని. ఒక పంచి కొడితే ఈ పిల్లరు సగం ఊడిపోయింది. ఆ చెట్టుని, వేప చెట్టుని ఇలా పట్టుకొని విసిరేయగలరు వాళ్ళు. క్రేన్ అవసరం లేదు వాళ్ళకున్న బలానికి. అలాంటి వ్యక్తుల యొక్క పాపము పండి దేవుడిని కూడా మరిచిపోయి జీవిస్తూ ఉన్నారు. జంతువులతో పాపం చేస్తున్నారు విచ్చలవిడిగా. ఆ జంతు రూపాలు కూడా మనుషులు లాంటి జంతువులు పుడుతున్నారండి. కొన్ని జంతువులు చూస్తే మనుషుల యొక్క ఆకారం కనపడతా ఉంటుంది. దేవుడు సహించలేకపోయాడు. దేవుడు ఏదైనా సహిస్తాడు కానీ పాపాన్ని సహించాడు. పాపిని ప్రేమిస్తాడు ప్రభు, పాపాన్ని ద్వేషిస్తాడు. ఇక్కడ మనం బైబిల్ గ్రంథం చూస్తే నోవాహు ఎందుకు స్పెషల్ అంటే నోవాహు నీతిమంతుడని మనకు కనపడుతుంది. ఆ వచనం చూడండి మీరు, 9వ వచనం, 6వ అధ్యాయము 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే, నోవాహు నీతిపరుడను, తరములో నిందారహితుడై ఉన్నాడు. పాపం నిండిపోయి ఉంది, దుర్మార్గం పెరిగి ఉంది, కానీ దేవుని మాట విన్నాడు. క్రౌడ్ని ఫాలో అవ్వలేదండి. గ్రామంలో అందరూ ఒక దారి పోతూ ఉంటే నా దారి సపరేట్, నిజమైన దారి ఏంటో ఎంచుకున్నాడు నోవాహు. నీవు కూడా నీ ఫ్రెండ్స్ ఏం చేస్తారు అది చేయటం కాదు, దేవుడు ఏమంటున్నాడు అది ముఖ్యం. లోకం మారినా నా జీవితం మారకూడదు అనేటువంటి భక్తులు కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నోవాహును మాత్రమే కాదు, అతని కుటుంబాన్ని కూడా ఓడలోనికి రమ్మంటున్నట్టుగా 7వ అధ్యాయం 1వ వచనం చూస్తూ ఉన్నాం. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయ్యుండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును, ఏముంది, నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించిడి. ఒక ఇంట్లో ఒకరు సరిగా ఉంటే అది మొత్తం ఇంటి మొత్తానికి ఆశీర్వాదం వస్తుంది. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ప్రార్థన చేసే వ్యక్తి ఉంటే ఆ కుటుంబం మొత్తం దీవెనకరంగా ఉంటుంది. ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చే వ్యక్తిగా ఉంటే ఆ కుటుంబం మొత్తం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇంట్లో ఒక వ్యక్తి ప్రార్థన చేసే వ్యక్తి ఉంటే మిగతా వాళ్ళందరూ టీవీ చూసే వాళ్ళు ఉంటే బ్లెస్సింగ్ వాళ్ళకు కూడా వస్తుంది. అట్టని టీవీ చూడమన్నాడు కానీ టీవీ చూసేది. కానీ ఒక నీతిమంతుడు ఉన్న తన కుటుంబము నిలబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించేదని. మీరు ఎవరైనా ప్రేమించండి, మీరు ఎవరినైనా పూజించండి, బట్ we and our family will serve the Lord. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క తీర్పు ముందు కృప మనకు కనిపిస్తూ ఉంది. గొప్ప విపత్తు రాబోతూ ఉంది. ఆ విపత్తు ఒక 5-10 నిమిషాలు నేను చెప్పిన తర్వాత కన్క్లూజన్కి వచ్చి ఆ నౌక యొక్క గొప్పతనం ఏంటో చెప్పిన మాటలు నేను ముగించి వేస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక.
మరొక 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంకుల్ కూడా హల్లెలూయా చెప్పాడు వస్తానే. దేవునికి మహిమ కలుగును గాక. చాలా చక్కగా నిద్రపోయే అవకాశం ఉందన్నమాట. చల్లటి గాలి వస్తూ ఉంది. మరి చరిత్ర తీసుకున్నాం కనుక మరి చరిత్ర చెప్పేటప్పుడు ఖచ్చితంగా నిద్ర వచ్చే అవకాశం ఉంది కనుక నిద్ర రాకూడదు మీకు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పండి. మంచిది. తీర్పు ముందు కృప కనపడుతుంది. అక్కడ ఫ్లడ్ రాకముందు దేవుడి యొక్క వార్నింగ్, హెచ్చరిక, ముందుగా నౌక నిర్మించమంటున్నాడు. చూడండి ఆ మాట చూడండి పైన ఒకసారి. 6వ అధ్యాయము 14వ వచనం. చితిసారకపు మానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము, అరులు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. నీవు దాన్ని చేయవలసిన విధమిదే అని విధమును వివరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దానికి కీలు పూయమని చెప్తూ ఉన్నాడు. ఆ నీరు అటు ఇటు రాకుండా ఉండటానికి కర్రకి మధ్య ఏం పూయమన్నాడు? కీలు. కొంతమంది భక్తులు ఆ కీలు ఏంటంటే యేసు రక్తంగా వర్ణిస్తూ ఉంటారు, యేసు రక్తంగా చెప్తూ ఉంటారు. అక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఆయన ఓడ చేయమంటూ చెప్తూ ఉన్నాడు. ఆ ఓడ యొక్క కొలతలు కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. మోరల్లో ఉంది. అది ఇంచుమించు చూస్తే 450 అడుగులు పొడవు ఉంటుందంట. ఎంత? 450 అడుగులు పొడవు, 75 అడుగుల వెడల్పు, 40 అడుగుల ఎత్తు ఉంటుందంట. 14,000 టన్నులు బరువు ఉంటుందంట. అంత 14,000 టన్నులు, 14,000 టన్నులు బరువు. 520 గూడ్స్ ట్రైన్లు, గూడ్స్ రవాణా తీసుకెళ్తుంది. 520 ట్రైన్లు గూడ్స్ కు పట్టే రవాణా దాంట్లో పట్టిద్దంట. ఎంత పెద్దదో చూడండి. ఏ టెక్నాలజీ లేదు అక్కడ. ఇంచుమించు 35,000 రకాల జంతువుల్ని దాంట్లో ఏర్పాటు చేశాడు. నోవాహు అన్నిటికీ అవసరమైనటువంటి ఆహారాన్ని దాంట్లో సమకూర్చాడు. ఓడలో మొత్తం 371 రోజులు ఉన్నారు. వారి కుటుంబం మొత్తం 8 మంది దాంట్లోనికి ప్రవేశించమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఓడ యొక్క స్థితి ఫిజికల్ మనకి కనిపిస్తూ ఉంది. 18వ శతాబ్దం దాకా అలాంటి ఓడ ఇంతవరకు లేనే లేదు. ఈ ఓడ రక్షణకు గుర్తుగా కనిపిస్తూ ఉంది. 18వ శతాబ్దం తర్వాత 19వ శతాబ్దంకి మధ్యలో టైటానిక్ అనేటువంటి షిప్ను తయారు చేశాడు. ఆ టైటానిక్ అనేటువంటి షిప్ మనిషిని ముంచి వేస్తే ఈ బైబిల్లో ఉన్న నోవాహుకున్నటువంటి ఈ నావ మనుషులను బ్రతికిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అది ముంచితే ఇది బ్రతికిస్తూ ఉంది. తీర్పుకు ముందు కృప కనిపిస్తూ ఉంది. దేవుడు అంటున్నాడు లోపలికి రమ్మంటున్నాడు. దేవుడు ఎప్పుడు ముందుగా ఛాన్స్ ఇస్తూ ఉంటాడు. మన జీవితంలో కూడా దేవుడు వార్నింగ్ సైన్స్ కొన్ని ఇస్తూ ఉంటాడు. సైన్స్, సిగ్నల్స్. సమస్యలు వస్తే కొన్ని సందర్భాల్లో అది దేవుడి యొక్క కాలింగ్ కూడా అనుకోవచ్చు. అంటే నేను మిమ్మల్ని భయపెట్టాలని కాదు ప్రియులారా. కొన్ని సందర్భాల్లో అనారోగ్యం వెంటాడుతూ ఉందంటే, కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు వెంటాడుతూ ఉన్నాయంటే, కొన్ని సందర్భాల్లో శాపాలు, నష్టాలు వెంటాడుతున్నాయంటే, దిగులు, చింత, వేదన ఎంత చేస్తున్నా కూడా మనిషి యొక్క జీవితంలో గ్రోత్ లేకోకుండా ఆగిపోతూ ఉన్నాడు అని అంటే అది దేనికి సిగ్నల్ తెలుసా? ఆత్మీయమైనటువంటి జీవితంలో దేవుడు పిలుస్తూనే ఉన్నాడేమో. నౌక రక్షణకు గుర్తుగా కనిపిస్తూ ఉంది. నౌకలో ఉన్న వాళ్ళందరూ రక్షించబడ్డారు. నౌక బయట ఉన్న వాళ్ళందరూ నశించినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. ఆ నౌక నేటి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆయనలో ఉంటే రక్షణ ఉంది, ఆయనకు బయట ఉంటే ప్రమాదం ఉంది. ఏది నువ్వు తేల్చుకుంటావో ఈ రాత్రి ప్రభు అడుగుతూ ఉన్నాడు. రా, నౌకలోనికి వస్తావా? ఒకవేళ నువ్వు బయటే ఉంటానంటే నువ్వు రక్షణ కోల్పోతావేమో. జాగ్రత్త అని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి వాడు ఎన్ని
ఆ ప్రచండ వర్షం కురిసినట్లుగా మనము 7వ అధ్యాయము 12వ వచనంలో 40 పగళ్లను 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఆ దినమందు నోవాహు కుమారులను షేమును, హామును, యాపేతును, నోవాహు భార్యయు వారితో కూడా తన 3 కోడళ్లను ఆ వాడలో ప్రవేశించారు. దేవునికి స్తోత్రం. ఏమండి, పిల్లలే కాదండి, కోడళ్ళ లెక్క కూడా కనిపిస్తూ ఉంది. ఎంత గొప్ప విషయం! ఒక వ్యక్తి ద్వారా ఎంత రక్షణ, ఒక వ్యక్తి ద్వారా ఎంత విమోచన, ఒక వ్యక్తి ద్వారా ఎంత భద్రత ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్రియులారా, ఆ రక్షణను యేసుక్రీస్తు ప్రభువారు నీకు కూడా అవకాశం ఇస్తున్నాడు. ఒక వ్యక్తిగా ఉన్నావేమో నువ్వు బాధపడాల్సిన పని లేదు. నీవు ఒంటరిగా ఉన్నావేమో దిగులు చెందాల్సిన పని లేదు. నీకు ఎవరు లేరని నువ్వు బాధలో ఉన్నావేమో నాకు తెలియదు, కానీ ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఆ నౌకకి యేసుక్రీస్తు ప్రభువారు గుర్తుగా ఉన్నారు. ఆయన పిలుస్తూ ఉన్నాడు, ఆలస్యం చేయవద్దు అని అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. రక్షణకు ఒకే ఒక మార్గం, నౌక. ఆ కాలంలో ఒక్క నౌక మాత్రమే ఉంది. ఎన్నుండయండి? నేటి కాలంలో కూడా ఒక్కడే రక్షకుడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. నౌక బయట ఎవరూ రక్షింపబడలేదు. క్రీస్తు బయట ఎవరూ రక్షింపబడరు. క్రీస్తు లేకోకుండా నీకు రక్షణ లేదు. క్రీస్తు లేకోకుండా నీకు విజయం లేదు. క్రీస్తు లేకోకుండా నెమ్మది లేదు. క్రీస్తు లేకోకుండా ఆరోగ్యము, ఆనందము లేదు. స్నేహితులారా, నౌక ఆ కాలంలో ఒక్కటే కనిపిస్తూ ఉంది. నౌకలు ఎక్కువేమి లేవండి ఏదో ఒక నౌకలో వెళ్ళటానికి. నౌక దేవుని యొక్క ప్లానింగ్, ఆయన యొక్క డిజైనింగ్ కనిపిస్తూ ఉంది. దేవుడి ప్రణాళికలో ఒక భాగంగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనిషి కోసం సిద్ధం చేసినటువంటి రక్షణ మార్గం మనకు కనిపిస్తూ ఉంది. లోపలికి వచ్చేవారు మాత్రమే కాపాడబడతారు. నౌకలో వెళ్ళిన వారు మాత్రమే సేఫ్ అయినట్టుగా మనం చూస్తున్నాం. బయట ఉన్న వాళ్ళు నశించారండి. నోవాహు ఆ యొక్క ఓడను నిర్మిస్తూ ఉన్నప్పుడు అందరికీ సువార్త ప్రకటించాడు. ఏంటి, వర్షం పడిద్దా? నవ్వారండి. అంతకుముందు వర్షం ఎప్పుడూ చూడలేదు. అంతకుముందు వర్షం ఎప్పుడూ ఆ కాలంలో చూడలేదు. సైలెంట్గా ఉండాలి, వీడియో రికార్డ్ అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి, నోరు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు, అందరిని హెచ్చరిస్తూ ఉంటాడు. హెచ్చరించకపోతే నౌకలో దేవుడు రమ్మని పిలిచాడు, అవకాశాన్ని కోల్పోయిన బిడ్డలు నశించారు. ఈ రాత్రి ఆ నౌకగా యేసుక్రీస్తు ప్రభువారు కనిపిస్తూ ఉన్నారు. ఆ నౌకలోనికి రాకపోతే నీవు కూడా నశిస్తావు. తిరస్కరిస్తే నష్టం నీకు. తలుపు దేవుడు గుర్తుగా మనకు కనిపిస్తూ ఉంది. ఆదికాండం 7వ అధ్యాయం 16వ వచనం, దేవుడు తలుపు మూసెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఒకసారి, నా మాటలు నేను ముగించవేయబోతున్నాను. 7:16వ వచనం, ప్రవేశించినవన్నీయు దేవుడు అతని ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదయు ఆడదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేసెను. చూసారండి, ప్రతి ఒక్క జాతిలో ఉన్నటువంటి జంతువులు కూడా మరణిస్తే కదా ఈ భూమి మొత్తం నీరుతో నింపబడితే. అందుకని ప్రతి ఒక్క ఆడది మగది, జంతువుల్లోను పక్షుల్లోను, భూమి మీద ప్రాకే ప్రతి దానిలోను, పవిత్రమైన జంతువుల్లోను అపవిత్రమైన జంతువుల్లోను 2 జతల చొప్పున ఓడలోనికి ప్రవేశించారు. అవి ఇంచుమించు 35,000 రకాల జంతువులు ఉన్నాయంట. ఎన్ని చెప్పండి, నాతో పాటు ఎన్నో చెప్పండి. ఎన్నున్నాయో చెప్పండి. నేను హల్లెలూయా చెప్పమనలేదండి. ఎన్ని రకాలు ఉన్నాయి? 35,000 రకాలండి. అసలు గుర్తుపెట్టడం ఎట్లా? వాటికి ఫుడ్ ఎలా ఇవ్వాలి, నీళ్ళు ఎలా ఇవ్వాలి? ఏమండి, సబ్సిడీలో ఒక గేదె వస్తే దానికి మేత వేయటం కోసం, దానికి నీళ్లు పెట్టడం కోసం మందిరానికి రాని విశ్వాసులు ఉన్నారు. మనూరు కాదమ్మా, వందనాలు, మీరేమన్నా చేస్తుంటారు. బయట ఊర్లోనండి చాలా చూస్తా. ఎందుకు రావమ్మా అంటే, గేదా డెలివరీ అయ్యింది, చూసేవాళ్ళు లేరు, కుక్కలు వస్తాయని రావట్లేదు అని అంటుంది. ఏమండి, అంటే ఒక గేద 2 గేదెలు ఉంటే ఇంక 10 ఉంటే
10 ఉంటే ఇట్లా పాస్టర్ గారికి కూడా వందనాలు చెప్పరా. ఆయన వచ్చే టైంకి పేడ తీసి అటు ఇసిరాతంటే ఏడ ఆయన మీద వేసిద్దని ఎందుకు లేమ్మని వెళ్ళిపోతాడు. 1, 2 ఉంటేనే మనం చేయలేమే పని. ఎంత ప్రయాస అండి, ఎంత ప్రయాస అండి. 35,000 జంతువులు ఉన్నాయంట. జంతువు రకాల పశువులు పక్షులు కావచ్చు, అన్ని రకాలండి. అప్పటి వరకు అండి మాంసం తినలేదండి, వీళ్ళు ముట్టుకోలేదండి. అప్పటి వరకు జంతువులు మనుషులు అందరూ కలిసే ఉంటున్నారు. ఆ మాటను మనం చూసాం ప్రియులారా. అన్ని రకాల వాటికి ఫుడ్ ఎలా పెట్టారు, నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు. ఉప్పు నీళ్ళు తాగవు కదా, మంచి నీళ్ళే కావాలి వాటికి. ఏమండి, ఒక వాటర్ క్యాన్ తీసుకొస్తే 4-5 రోజులు అవ్వకముందే మా పాస్టర్ గారు వాటర్ లేవని సిగ్నల్ ఇస్తుందండి. ఆ నీళ్లు లేకపోతే వేరే నీళ్లు తాగలేరండి. మనుషులు ఎడిక్ట్ అయిపోయామండి నీళ్ళకి, కొనుక్కొని తాగుతున్నామండి. ముందు గాలి కూడా ఇప్పుడు సంచాడు తగిలించుకొని తిరగాలేము. ముందు కాలం ఎంత మారిపోతుందండి, ఎంత మారిపోతున్న కాలం. నీళ్లు కొనుక్కుంటున్నాము ఇప్పుడు. ముందు ఏం కొంటామో తెలుసా? గాలి కూడా కొనే పరిస్థితి వస్తుంది. గాలి కూడా కొనేటువంటి పరిస్థితి. ఆల్రెడీ ఇప్పుడు హాస్పిటల్లో అదే జరుగుతుంది. ఆక్సిజన్ సిలిండర్స్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు, ఎంత వస్తుందో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సాతాను దాడి చేస్తూ ఉన్నాడు ఈరోజు. అమూల్యమైన మాటలు అక్కడ ఒకే నౌక కనిపిస్తూ ఉంది, చాలా లేవండి. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారే దేవుడై ఉన్నాడు. ఆయన సర్వ మానవాళి కోసము రక్తమును చిందించాడు. నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడనంటే ప్రపంచం నవ్వుతుందండి. నౌకలో ఎక్కండి అనంటే పిలిస్తే తయారు చేస్తుంటే నవ్వారండి వాళ్ళు. అందరు నవ్వారు, హేళన చేశారు. కానీ దేవుడు మాట కోసం నిలబడే వ్యక్తులు కావాలండి. అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. నిన్ను దీవించాలంటే దేవుడి మాట వినాలి. నిన్ను ఆశీర్వదించాలంటే ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. నువ్వు అలాగ లేకపోతే నీకు ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? అందరి జీవితాలు చూసి నువ్వు గుటకల మింగతమేనే. నీ జీవితం బాగాట్లేదని నువ్వు బాధపడే కన్నా ప్రార్థన చేస్తే ఎంత గొప్ప విషయం అది. నీ జీవితం ఎందుకు వర్ధిల్లదు? ప్రార్థన చేసిన వాళ్ళు డెవలప్ అవ్వకోకుండా ఆగిన వాళ్ళు లేరే. దేవుణ్ణి పట్టుకున్నవాడు పడిపోయినట్టు చరిత్ర లేదే. దీన్ని పట్టుకున్నవాడు ఎక్కడో పడిపోయినట్టు చరిత్ర లేదే. దేవుడు కూడా పిలుస్తూ ఉన్నాడు. నోవహు ద్వారా హెచ్చరించాడు, పాపం విడిచిపెట్టండి, నౌకలోకి వచ్చి ప్రవేశించండి అని అన్నప్పుడు జనాలు రాలేదండి. జనాలు వినలేదు. ఈరోజు కూడా ఎంతో మందిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు అనే నౌకలోనికి వస్తావా, నువ్వు రక్షణ పొందుతావని అంటున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపలకు ప్రవేశించలేడు. అదే ఇక్కడ ఎంట్రన్స్, ఒకే మార్గం కనిపిస్తూ ఉంది. తీర్పు నుండి రక్షణ కనిపిస్తూ ఉంది.
క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్ష లేదని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది. పాప తీర్పు నుండి కాపాడుతుంది. యేసు క్రీస్తు ప్రభు వారిని నువ్వు పిలిస్తే దేవునికి మహిమ కలుగును గాక. నోవాహు కృప పొందాడండి. రక్షణగా కృప వల్ల వస్తుంది, మన పనుల వల్ల రాదు. కృప మన బలం వల్ల రాదండి. దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. నౌకలోనికి వస్తావా నువ్వు? దేవుడు రా అంటున్నాడు. నౌకలో దేవుని యొక్క ప్రజెన్స్ ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమక్షంలో సంపూర్ణంగా కనిపిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి దేవుడు అడుగుతూ ఉన్నాడు, నీవు నౌకలో ఉన్నావా? నీవు క్రీస్తులో ఉన్నావా? నౌకలో ఉంటే నీకు రక్షణ, నెమ్మది, సంతోషము, ఆనందం. నోవాహు యొక్క కుటుంబం ద్వారా నూతన తరము మనందరం వచ్చావండి. తెలుసా, ఈ భూమి ఒకప్పుడు మొత్తం మునిగిపోయిందండి. ఈ చెట్లు ఏమీ లేవు. ఈ యొక్క భూమి మీద ఉన్న సమస్తము, ఆ ఓడలోనికి వచ్చినటువంటి జంతువులు, పక్షులు, భూమిపైన ప్రాకే ఏవైతే జీవులు ఉన్నాయో వాటి వరకు ఏవైతే రెండు జతలు ఉన్నాయో అవే భూమి మీద విస్తరించినాయి. దేవునికి మహిమ కలుగునుగా. ఆ తరము నుంచే మనం వచ్చాము. నోవాహు ద్వారా, వారి కుమారుల ద్వారా మనం ఈ లోకంలోనికి ఇంత స్ప్రెడ్డింగ్ అయింది. అంతకు ముందున్నటువంటి ఆ తరములో, అంతకు ముందున్నటువంటి తరములో అన్నీ కూడా స్మాష్ అయిపోయింది. ఆ యొక్క వరద, భయంకరమైనటువంటి వరదకి అన్నీ కూడా మునిగిపోయినాయండి. డోరు బాస్తున్నారండి. నోవాహు తలుపు తీయి, మేము కూడా లోపలికి వస్తాము. ఎంతెంతో బలశాలండి. వారే 30 అడుగులు ఉంటారంటే కొండలు కూడా కనిపించినంత హైట్కి వెళ్ళిపోయింది పడవ. ఎంత పెద్దది? మీ భాషలో చెప్పాలంటే రాంబట్ల పాలెం సెంటర్ లేదా, ఆ సెంటర్కి ఇంకొంచెం ఉంటుంది. అంత పెద్ద ఓడ. ఎలా చేశాడు? ఎంత బాధను భరించాడు, ఎంత కష్టం అండి. ముళ్ళు గుచ్చుకొని ఉండవా, చేతికి దెబ్బలు తగిలి ఉండవా? అంత బరువులు, అంత హైట్ ఎలా తీసుకొని వెళ్ళాడు? ఏమండి, దేవుడు ఉంటే మన జీవితంలో కష్టం కూడా ఆనందంగా ఉంటుంది. ఈరోజు నీ జీవితం భారంగా ఉందంటే దేవుడు లేడు నీలో. దేవుడు నీలో ఉంటే గొప్ప అద్భుతాన్ని నువ్వు చూస్తావు. గొప్ప అద్భుతాన్ని నువ్వు చూస్తావు. దేవాతి దేవుడు నీకు ఉన్నతమైన స్థితిని ఇవ్వాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ఉన్నతమైన స్థితిలో ఈరోజు మనుషులు ఉన్నట్టు లేదు. చిన్న కష్టం వస్తే దేవుణ్ణి వదిలేసే భక్తులు ఉన్నారండి. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఆయన అంత వాడ నిర్మిస్తున్నటువంటి సందర్భంలో బలహీనత రాలేదా? వచ్చింది. బలహీనత వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, అనేక మంది హేళన చేసినా యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకున్నాడు. యెహోవా తండ్రి ఏదైతే చెప్పాడో ఆ మాటని తన మనసులోని ఉంచుకొని ఆ మాట చొప్పున జీవించాడు. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ నౌకలో నువ్వు ఉండాలని అనుకుంటే కష్టం, బాధ వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టడం కాదు. ఎవరి కోసం చేయాలి నువ్వు భక్తి? మనుషుల కోసం కాదు, సేవకుని కోసం కాదు, కుటుంబీకుల కోసం కాదు. దేవుని కోసం చేస్తే ఆయన నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. నోవాహును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించాలని ఆశగా ఉన్నాడు. పాపము నిండిన తరములో ప్రార్థన చేసే వ్యక్తి కనపడుతున్నాడు. ఈ రోజుల్లో ప్రార్థన చేసే బిడ్డలు కరువైపోతున్నారు. ప్రార్థన చేయకపోతే ఏమైంది? నష్టమేంటి? ఆత్మీయంగా నువ్వు బలపడవు. నీ కుటుంబానికి కంచి ఉండదు, నీకు కంచి ఉండదు. నష్టపోయేది మనమే. కనుక దేవాతి దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడాడు. ఆ నౌకలోనికి నువ్వు వస్తావా?
ఆయన నీతో మాట్లాడాడు. చిన్న మాట ప్రార్థన. కళ్ళు మూసుకోండి ఒకసారి అందరూ. ఈ రాత్రి దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడాడు. ఆ దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడాడు. ఆ యేసు ప్రభువారు, ఆ యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన నౌకలోనికి నువ్వు ఉంటే రక్షణ ఉంది. ఈరోజు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే మార్గము, ఆయనే ద్వారం అని చెప్తూ ఉన్నాడు. ఆ నౌకలో నువ్వు ఉంటావా? నీకు దేవుడు నెమ్మదినివ్వాలనుకుంటున్నాడు. అలాంటి దేవుణ్ణి ఒక్కసారి నువ్వు పిలిస్తే, ప్రభువా నన్ను క్షమించండి, ఈ లోకంలో చిన్న కష్టానికి, చిన్న బలహీనతకే నేను నిన్ను విడిచిపెట్టేస్తున్నాను అయ్యా. అలా ఉంటే నాకు ఆశీర్వాదం ఉండదు అయ్యా, అలా ఉంటే నాకు నెమ్మది ఉండదు ప్రభు. ఈ రోజుకు అనేకమైన కష్టాలు, మనుషుల దాడులు ఇవన్నీ పెరుగుతున్నాయి అంటే దేవుడు నిన్ను దగ్గరగా చూడాలని, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. అలాంటి దేవుడికి నీ హృదయంలో చోటిస్తే చిన్న మాట నాతో కలిసి ప్రార్థన చేస్తావు. తండ్రి, మీకు వందనాలు, నన్ను క్షమించండి ప్రభు. ఆ నౌకకు మీరే గుర్తుగా ఉన్నారయ్యా. అయ్యా, ఆ నౌకలోనికి నేను వస్తాను ప్రభు, నన్ను చేర్చుకో ప్రభు. ఈ రోజు నుంచి నా యొక్క పాత జీవితాన్ని విడిచిపెడతాను. ప్రతిదినం ప్రార్థన చేసుకుంటాను, ప్రతిదినం వాక్యం చదువుకుంటాను. ఎందుకంటే నీ నా మాటను బట్టి నోవాహు నడిచాడయ్యా. నీ మాటను బట్టి మేము నడవాలంటే వాక్యము, ప్రార్థన కావాలి ప్రభు. పరిశుద్ధాత్ముడా, బిడ్డలందరితో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ, వాక్యం ద్వారా బిడ్డలను బలపరచండి, జీవితంలో అద్భుతాలు జరిగించమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, వాతావరణం వైపు చూడొద్దు, ఏం కాదు, టెన్షన్ పడాల్సిన పని లేదు. మీరు టెన్షన్ పడటం వల్ల మళ్ళీ వాక్యం వినరు మీరు. మంచిది. ఇప్పటి వరకు చక్కగా వాక్యమును విన్నందుకు మీ అందరికి ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడుతూ ఉండగా మరి ఆదివారం కనుక కానుకల సమర్పణ కూడా జరిగించుకుందాం. ఆఫ్ చేశారా?